ఒక స్టోరీ ఏమిటంటే, ఒక ఫ్రెండ్ వాళ్ళకు నలుగురు ఫ్రెండ్ ఉంటారు. ఆ నలుగురు ఫ్రెండ్‌లో వాడు పని చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒకడు అంటూ ఉంటాడు. అందరూ కూర్చుంటాడు. అందరు జోక్స్‌లు వేస్తూ ఉంటారనమాట. వాడు కూడా వచ్చాడు పని చేసుకొని వాళ్ళతో కలిసిపోయాడు. అప్పుడు తన ఫ్రెండ్ ఏమంటాడంటే, "ఎందుకురా నువ్వు ఇంత కష్టపడుతున్నావు? నువ్వు ఎంత కష్టపడ్డా కూడా నువ్వు పైకి ఎదగలేవురా! నువ్వెప్పుడు అలాగే ఉంటావు. ఎందుకంత కష్టపడతావు? సో, కష్టపడడం మానేసేయి. నువ్వు అట్లా చేయకు" అని అంటూ ఉంటారనమాట. అలా చెప్పినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు అతను ఏం చేయాలి? ఇన్‌స్టంట్‌గా ఫీల్ అవుతున్నాడు. అంటే అతనికి తన ఫ్రెండే ఇన్‌స్టంట్‌గా చేసి అలా మాట్లాడుతున్నప్పుడు అతనేం చేశాడంటే, జస్ట్ ఒక్క స్మైల్ ఇచ్చి నవ్వుతూ సైలెంట్‌గా ఉండిపోయాడు. ఒక్క 5 నిమిషాలు ఆడ ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అర్థం ఏమిటి? సో, మీకు మీకు ఎవరైతే నిన్ను హేట్‌గా మాట్లాడారో, నీ గురించి నెగెటివ్‌గా మాట్లాడారో, నీ వల్ల కాదురా ఇది, నువ్వు ఎప్పటికి ఇలాగే ఉంటావా అన్న వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలని నీ దగ్గర నీ మనసులో ఉన్నప్పుడు, వాళ్ళని రిటర్న్‌గా మాట్లాడకూడదు. సో, నీ సక్సెస్‌ని వాళ్ళు చూపియాలి. అప్పుడు నీకు తెలుస్తుంది. ఆ రోజు నువ్వేమన్నావు? సో, వాళ్ళకి అర్థమైపోతది. నువ్వు అవసరమే లేదు. సో, ఒకరు మనల్ని తిట్టినప్పుడు గాని ఎక్కువ రియాక్ట్ కాకుండా కొన్ని ఫర్గెట్. సో, దాన్ని వదిలేస్తేనే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. దాన్నే పట్టుకొని కూర్చుంటే ఎప్పటికి వాళ్ళలాగానే కలిసిమెలిసి ఉంటావు.